ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ కొండాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సుధాకర్ సార్. ఏం చేస్తుంటారు? కిరణ్ షాప్ సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు సార్, ఇప్పటికైతే పర్వాలేదు. ఎందుకంటే ఈ రైతు బంధు కానీ ఇస్తున్నాం కదా, కొంచెం లేట్ ఇస్తుండే అంతే. కానీ పర్వాలేదు, మంచిగా పర్వాలేదు మంచిగా ఇస్తుండే, పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడంటే వాళ్ళకు ఆసార కూడా మంచివాడే, కాకపోతే మాత్రము ఇచ్చే డబ్బులు వేస్ట్ ఇచ్చిండు. వేసం కానీ దానికి కూడా వేస్ట్ ఇచ్చిన పర్వాలేదు మంచి ఇచ్చిండు, కానీ అవసరం లేడానికి ఇచ్చిండు. అట్లా అదొకటి పర్వాలేదు అనుకో. కానీ ఏ ప్రభుత్వం చేసినా అది ఇంకా మన కొన్ని మంచిది కొంచెం చెడు అవుతాయి అట్లా. మరి ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు సార్? పర్వాలేదు, మంచిగా పర్వాలేదు. మళ్ళీ ఒక సంవత్సరం అయింది కదా, ఇంకొక 4 సంవత్సరాలు ఉంది. ఇంకా అప్పుడు చూస్తే అంత మంచి అనిపిస్తుంది అనుకో, మళ్ళీ సార్ వస్తాడు, లేకపోతే వేరే వస్తారు, అంతే కదా సార్. అట్లా ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు కానీ అభివృద్ధి పథకాలు కానీ జనాలకు ఎలా అందుతున్నాయి అంటారు? మీకు కూడా ఎలా అందుతున్నాయి అంటారు? ఇంకా అందలేవు కదా సార్, ఇంకా అందలేవు కదా, అంతే. ఇంకో సంవత్సరం అయింది, ఒక సంవత్సరం చూస్తారు తప్ప అంతలో కూడా అందదు అనుకో. ఇక మళ్ళీ సార్ కూడా అంతే. మీ పేరు సార్? ఎండి చాంద్ పాషా. ఏం చేస్తుంటారు సార్? లేబర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనపై మా అభిమానం ఏంటంటే మంచినే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ప్రెస్ లేబర్లకు ఒక హైదరాబాద్లో వర్క్ సరిగా నడుస్తలేదు, వర్కులు మాకు దొరుకుతలేవు. ఇంకోటి అంటే మాకు రెంట్లు కట్టుకోవాలన్న అంత పరిస్థితి లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. పరిపాలన అయితే బాగా నడుస్తుంది. విలేజ్లో ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాము, దానికి అప్లికేషన్లు ఇచ్చాము. కాకపోతే దానికి మాకు ఎప్పుడు కేసీఆర్ పరిపాలన ఇచ్చాము, అది చింపి పారదెంగిరు. ఇప్పుడు విలేజ్లో మాది నారాయణఖేడ్ సంగారెడ్డి డిస్టిక్. ఏంటంటే అక్కడ అప్లికేషన్ వచ్చారు, ఇంటింటికి వచ్చి ఇచ్చిపోయినందుకు చేసినాము. అది వస్తుందని ఆశిస్తుంటా. పరిపాలన అయితే బాగానే చేస్తున్నాడని ఆలోచిస్తున్నాము, అంతే. ఇంకేం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ మీద పరిపాలన అంటే ఆయన మంచిగా చేసిండు. ఏంటంటే ఆయన డబుల్ బెడ్రూమ్ అప్పుడులో మేము అప్లికేషన్ పెట్టినప్పుడు మాకు ఇవ్వలేదు, లేబర్లకు ఇవ్వలేదు. ఇక్కడ మేము బాబరెడ్డి కాలంలోనే ఉంటాము, అక్కడ ఇచ్చినాము. ఒక ఉంటారుగా మెంబర్స్కి ఇస్తే మెంబర్స్ ఏమన్నారు, తీసుకున్నారు, అప్లికేషన్ తీసుకున్నారు, ఫోటో తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. అవి లంచంపై అడిగారు వాళ్ళు, ఒక 10,000 అడిగారు. అడిగితే ఎంతో 5,000 అట్లా ఇచ్చాము. వస్తాయని ఆశతో, ఏదో వస్తే డబుల్ బెడ్రూమ్ వస్తానని ఆశతో ఇచ్చారు. ఇచ్చినందుకు తీసుకున్నారు, కానీ మాకు ఏం అప్లికేషన్ చింపేసి ఇంతవరకు మాకు రెస్పాన్స్ రాలేదు. అది ఇంకోటి అంటే మా ఊర్లో మాకు వస్తాయని ఆశ, అంతే. నమస్తే సార్. నమస్తేనా. మీ పేరు సార్? కుర్మయ్య. ఏం చేస్తుంటారు సార్? ఇదే బండల వర్క్ లేబర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ఏముంది అన్న, ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఏం లేదు. ఇండ్లు అన్నాడు, గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఆడోళ్ళకి 2,500 అన్నాడు, ఏవి లేవు. మేము పని చేసుకుంటేనే కదా, పనులు కూడా డల్లు లేవు. మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఏది రాలేదు. మళ్ళీ అది పెంచుతా ఇది పెంచుతా అన్నాడు, ఏది పెంచలేదు. ఇంటికాడ మాకు ఇల్లు ఇస్తాడు, వనపర్తి జిల్లా మాది, ఇల్లు ఇస్తాడు. ఇంత జాగుంటాడు, ఇల్లు కూడా ఏం లేదు. పొలం లేని వాళ్ళకు పొలం ఇస్తా, అది ఇస్తానే, అది లేదు. రుణమాఫీ లేదు, నాకు 2,18,000 ఉంది, అది రుణమాఫీ చేస్తాడు. ఇంతవరకు ఏం కాలే. రైతు బంధు వల్ల ఏం లేదు, తిని కూడా అట్లా పని చేసుకుని అభివృద్ధి పథకాలు అందుతున్నాయి అంటారు? ఏది అందుతనే లేదు ఇంతవరకు. ఒకటి బస్సు అన్నది, ఒకటి బస్సు ఒక్కడే మాకు వచ్చింది. లేడీస్కి 2,500 ఎక్కడ ఉండే 2,500 రాలేదు. గ్యాస్ సిలిండర్ అన్నారు, అది లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుండే. రైతు బంధు వచ్చింది, రుణమైపోయింది. ఒకసారి రుణమైపోయింది, రైతు బంధు పడుతున్నాయి. 10 సంవత్సరాలు పడినాయి మాకు. మంచిగా మా అమ్మలు మా నాన్నలు మేము 1 రూపాయి ఇవ్వకుండా ఇక్కడ కష్టం చేసి వాళ్ళు బతికిండ్రు. ఇప్పుడు మేము ఇక్కడ చేసుకొని పిల్లల దాకాలే వాళ్ళకి ఇవ్వాలి. అసలు రూమ్ కిరాయి కూడా వాటికి ఇబ్బంది. నమస్తే అన్న. మీ పేరు సార్? శివ. ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బస్సులు ఫ్రీ పెట్టిన నుంచి ఆటోలు కిరాయికే లేదన్న. 1 రూపాయి అవుతలే. అప్పుడు అయినా అవుతుండే, అప్పుడు అవుతుండే కానీ ఇప్పుడు అవుతలేదు, వేస్ట్. ఇప్పుడు మరి రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందంటారు? ఈ అభివృద్ధి పథకాలు అందరికి అందుతున్నాయి అంటారు సార్? 1 ఇయర్ అవుతుంది కానీ ఇప్పటివరకు ఏం కనిపిస్తలేదు నాకైతే. అప్పుడైనా మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు వేస్ట్ అనుకుంటా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన అంటే సూపర్ అన్న, ఆయన హైలైట్ చేసిండే. ఇప్పుడు ఏం లేదు, ఈయన అంటే వేస్ట్ అనుకుంటున్నాను. పేరు సార్? నా పేరు రమేష్. ఏం చేస్తుంటారు సార్? ఏం లేదు, మామూలుగానే ఉంటారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి నేను ఒక సినిమా చూసినట్టు అనిపిస్తాను. ఇది మొన్న మహేష్ బాబు సినిమా వచ్చాయి, అది ఏందది మహేష్ బాబు సినిమా వచ్చాయి కదా, ఒకటి భరత్ అనే నేను అట్లా అనిపిస్తాను. 3 గంటలలో ఏదో చేసి ఆర్భాటం చేసినట్టు అనిపిస్తాను, కానీ చూసేదాకా మాత్రం ఏమైతే కనపడుతుంది. సేమ్ ఆ సినిమా నేను భరత్ అనే నేనే సినిమా లాగానే అనిపిస్తాను నాకు. సినిమా చూడండి ఎట్లా హుషారు అనిపిస్తుంది మనకు. ఆ ముఖ్యమంత్రి మాటలు చెప్పడం మాత్రం మస్తు అనిపిస్తుంది.
ఆ సినిమాలకి వెళ్ళి బయటకు వచ్చిన మర్చిపోతాం కదా, ఇది కూడా గట్టి అనిపిస్తుంది. మరి అభివృద్ధి ఎలా ఉందంటారు సార్ రాష్ట్రంలో ప్రస్తుతం? కనపడతలేదు, ఇంకా అభివృద్ధి అనేది ఇంకా కనపడతలేదు. ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నదని చెప్తాను కదా ప్రభుత్వం, ఏం పనులు చేయలేమా, లోటు బడ్జెట్లో ఉన్నది. గత ప్రభుత్వం ఇట్లా ఇబ్బందులు చేసిపోయింది, అప్పుల పాలు చేసిపోయింది, అప్పులకు వడ్డీలే కడతాను, మేము ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా చేస్తాం దాని మీద దృష్టి పెడతాం అని చెప్పేసి అంటాను. సేమ్ సినిమాలాగా అనిపిస్తాను, అవుతుంది కావాల్సిన ఆశ చూడంగానే ఒక ఎక్సైట్మెంట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈరోజు ఐటీ హబ్గా హైదరాబాద్ ఐటీ హబ్గా ఉన్నదంటే కారణం ఆ రోజు చంద్రబాబు తర్వాత కేటీఆర్, తర్వాత అవినీతి కూడా అట్నే అదే మొత్తంలో జరిగింది అనేది కూడా కళ్ళకి ఎట్టినట్టు కనపడుతుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవడన్నా ఉంటే వాడు ఏముండేది అంటే ఉండేది, ఇప్పుడు ఇంటికో లీడర్ అయిపోయింది వాడు, ఇంటికో మొత్తం అవినీతి జరిగిపోయింది. ఇప్పుడు ఆయనకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, ఆ ప్రతిపక్ష పాత్ర కూడా నెరవేర్చలేకపోతాను. ఏదో ఇంట్లో ఉంటాడు, ఆయనకు వాస్తవానికి ఏంటంటే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వ్యక్తి ఇంట్లో కూర్చొని ఉంటాడు. ఇప్పుడు ఒక మంత్రికి అయితే ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో ప్రతిపక్ష నాయకుడు అయ్యే ఉంటాయి, కానీ నెరవేర్చలేడు. మరి అట్లాంటప్పుడు ఆయన రాజీనామా చేయాలి, పక్కన కానీ ఇవ్వాలి. మరి కేసీఆర్ ఎందుకు వస్తలేరు వీళ్ళు అడిగితేనే ఆయన ఏమంటాడు, వస్తాడు ఆయన నిమ్మలంగా వస్తాడు, నిమ్మలంగా వచ్చినప్పుడు మరి వదిలిపెట్టి ఇంకొని కానీ ఇవ్వాలి. నా పేరు సుబ్రహ్మణ్యం, ఏం చేస్తుంటారు? నేను బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన బాగుందండి, బాగుంది. అంటే ఇప్పుడు అంతా రోడ్స్ కానీ అన్నీ పెద్దవి చేస్తున్నారు, తర్వాత అండర్ పాస్లు చేస్తున్నారు, తర్వాత రైతులకు కూడా అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు దావోస్కి వెళ్ళి దాదాపు 45,000 కోట్లు మనకి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. ఐటీ పరంగా కూడా ఇంకా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. స్కూల్స్ అన్నీ మంచిగా చేస్తున్నారు. బాగుంది, పాలన అయితే బాగుంది. అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? అభివృద్ధి బాగానే ఉందండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా బాగుండింది, కాకపోతే ఏంటంటే బయటికి ఎక్కువ కనపడకుండా అంతా అక్కడక్కడ వాళ్ళు అంతా చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత కొద్దిగా గట్టిగా చేయాలా, ప్రజలకి పేద విద్యార్థులకు కానీ పేదలకు కానీ చేయాలా, ఇప్పుడు రేషన్ కార్డ్స్ కానీ అన్నీ కొత్తవి చేయాలని చేస్తాను. మీ పేరు సార్? సాయిరామ్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఇంటీరియర్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? లాస్ట్కి రేవంత్ రెడ్డిది అంటే ఇంకా మేము చూడాలి. ఆయనది ఏంటంటే ఇప్పుడిప్పుడే వచ్చారు, ఆయన కూడా ఒక ఛాన్స్ రావాలి. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ పాలన అంతా చూసాం, బాగుంది. ఇప్పుడు ఏంది కూడా మేము చూడాలి, ఇంకా చూడాలి. ఇంటి ప్రజెంట్ ఏమి ఇప్పుడేం చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు 1 year అయిపోయింది కదా, ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం ఇతను ఇంకా కొత్తగా ఏం చేయగలుగుతారు అనేసి. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన వల్ల అయితే మాకు చాలా ఉపయోగాలు జరిగాయండి. ఇంకా అతని వల్ల చాలా వరకు మేము ఇంతకుముందు హైటెక్ సిటీ చూసుకున్నారు కదా, ఆ డెవలప్మెంట్ అవన్నీ చాలా బాగా చేశారు ఆయన. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. అలానే రేవంత్ రెడ్డి కూడా ఆయనకు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా ఆయన డెవలప్మెంట్కి కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి టైం ఇస్తేనే తెలుస్తుంది ఎవరు ఏం చేయగలుగుతారు అనేసి. అంటే ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధి పథకాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు సార్? అంటే మీకు కూడా అందుతున్నాయంటారు? ఇంకా నాకైతే ఏం అందలేదండి. అప్లికేషన్స్ పెట్టాము, ఇప్పుడు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అయితే అప్లికేషన్ పెడుతున్నాం. ఈ 26 అని చెప్పారు. ఇంకా పెట్టిన తర్వాత అప్లికేషన్ బట్టి మేము చూసుకోవాలి, ఇంకా అది మాకు వస్తుందా రాదా, మేము ఎలిజిబిలిటీలో ఉన్నామా లేదా అనేసి. ఎందుకంటే కేసీఆర్ పాలనలో కూడా మేము పెట్టాము ఇల్లు పథకాలు, అవి ఏవి కూడా రాలేదు. సో ఇప్పుడు మేము ట్రై చేస్తాము రేవంత్ రెడ్డి అన్నతో, ఏమైనా వస్తే ఇంకా సక్సెస్ఫుల్గా మాకు కూడా సంతోషమే కదా వస్తే.